వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఇది వచ్చి ఇంకొక బ్లాగ్. సో ఇప్పుడు నేనైతే ఫ్రైడే ఆల్మోస్ట్ నైట్ అయిపోతుందని చెప్పచ్చు. నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి షూట్ చేద్దాం అనుకున్నా. లైక్ మీరు కూడా ఆఫీస్ వ్లాగ్స్ చేయమంటున్నారు కదా, బట్ నాకు సీరియస్లీ ఆఫీస్ వ్లాగ్స్ చేయడం ఇష్టం లేదు. ఆఫీస్ని నా వ్లాగ్స్లో పెట్టాలని నేను అనుకోవట్లేదు. సో లైక్ అందుకే నేను చేయట్లేదు, నాకు ఇష్టం లేదు. సో నాకేంటంటే దిస్ ఈజ్ లైక్ పర్సనల్ లైఫ్, అది ప్రొఫెషనల్ లైఫ్, రెండు మిక్స్ చేయాలనుకోవట్లేదు. సో అందుకు నేను ఆఫీస్ వ్లాగ్స్ చెయ్యను. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మీరు అందరూ అడుగుతున్నందుకు కొన్ని లైక్ చూపిస్తా ఆఫీస్లో జరిగేవి. బట్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలే. మీరు అడుగుతున్నారు కదా, మేబీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా ఏమో. బట్ ఇప్పుడైతే మాత్రం అనుకున్నా కానీ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేను స్టార్ట్ చేద్దామని. బట్ వర్షం పడుతుంది, ఇంకా వ్యూ అంతా ఎంజాయ్ చేసుకొని నేను వీడియో తీయడమే మర్చిపోయా. నేను వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసా ఇంటికి. సో ఇప్పుడు ఫ్రైడే కాబట్టి లైక్ కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంటుంది. వీకెండ్ లైక్ హాలిడేస్, 2 days హాలిడేస్ ఉంటాయి అండ్ ఫ్రైడే కదా అని ఈ ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ అంతా ఈరోజే. రేపు ఇంకా వీడియోస్ చేసి రెస్ట్ తీసుకునేటప్పటికి రేపు అయిపోద్ది. ఇంకా సండే అంతా మండే కోసం ఆలోచించి మండే ఆఫీస్కి వెళ్ళాలనుకోవడంలోనే మండే కూడా అయిపోద్ది. అండ్ మీరు అందరూ చాలా టాపిక్స్ రిలేటెడ్ టు జాబ్ అడుగుతున్నారు అండ్ మిషన్ రివ్యూ చేయమని అడుగుతున్నారు. అలా బర్త్డే అవుట్ఫిట్ డీటెయిల్స్, నా బర్త్డే అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇవన్నీ నేను ఒక్కొక్క బ్లాగ్లో ఒక్కొక్కటి చెప్తా. ఒకే దాంట్లో అన్నీ చెప్పడం అన్న నాకు కష్టమే. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మెయిన్లీ గివ్ అవే కోసం చెప్దాం అనుకుంటున్నాను. సో గివ్ అవే అది అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అవుతుంది. నేనైతే బయటకు వెళ్ళి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు తెచ్చేసుకుంటే పని అయిపోద్ది కదా, రేపు మళ్ళీ వీడియోస్ అవి చేయడానికి టైం ఉండదు. సో ఫస్ట్ అయితే నేను కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చి అలా వ్లాగ్ చేస్తుండగా గివ్ అవే కోసం మాట్లాడతా. గివ్ అవే అంటే ఏంటి, ఎవరికి ఇస్తున్నా, ఎందుకు ఇస్తున్నా, రూల్స్ ఏంటి, ఇవన్నీ తర్వాత చెప్తా. మిగతా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటే తర్వాత లైక్ తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ అది స్టార్ట్ చేస్తే వ్లాగ్ ఎండ్లో ఆర్ ఇన్ బిట్వీన్ ఎక్కడో ఒకదారో నేను గివ్ అవే కోసం చెప్తాను. అండ్ ఈవినింగ్ అంటే నాకైతే మస్ట్ అండ్ షుడ్గా టీ తాగే హ్యాబిట్ ఉంది కాబట్టి సో ఫస్ట్ నేనైతే టీ తాగేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళా. నియర్ బై మార్కెట్ ఏం కాదు, చెప్పాలంటే నాకు వాకబుల్ డిస్టెన్స్లో నియర్ బై ఒక షాప్ ఉంటే నేను ఇక్కడే తీసుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసా. చిన్నప్పుడైతే మా అమ్మ ఇలా వెజిటేబుల్స్ కొని తెచ్చిన తర్వాత ఎంతెంత ఏ రేట్ పడ్డాయని చెక్ చేసుకునేది. ఇప్పుడు నేను చూసుకుంటున్నాను, నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు. నేను ఎన్నో వెజిటేబుల్స్ తీసుకోలేదు, బేసిక్ తీసుకున్నా. ఇవి నాకు అలా 320 రూపీస్ అయిపోయాయి. చెప్పాలంటే ఇందులో వెజిటేబుల్స్, దొండకాయలు, ఈ బీట్రూట్ ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు. ఫ్రూట్స్ కూడా నేను వాటర్ మిలన్ నుంచి ఎక్కువ తీసుకోలేదు. బట్ ఇవే 300 రూపీస్ అయిపోయి 320. ఇంకా అన్నిట్లో నాకు కొంచెం తక్కువకి వచ్చింది ఈ మష్రూమ్ అని చెప్పచ్చు. 50 రూపీస్కి వచ్చింది, కొంచెం ఫ్రెష్గా ఉంది చూడడానికి అని తీసుకున్నాను. చాలామంది లైక్ బెంగళూరులోని ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని అడుగుతున్నారు. సో ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా, నేను చెప్పాలంటే ఏమీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోలేదు. ఇంకా అప్పటికి అన్ని వెజిటేబుల్స్లో కన్నా అక్కడ బీట్రూట్, మష్రూమ్, ఈ దొండకాయ ఇవి తక్కువకు ఉన్నాయి. సో అందుకు ఇవి ఎంచుకుంటేనే నాకు 300 రూపీస్ అయిపోయి. అవి కూడా నేను కేజీ ఏం తేలే, నాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఒక పావు ఆర్ లైక్ 300-400 గ్రామ్స్ అంతకు మించి కూడా నేను తీసుకోలేదు. బెంగళూరులో అంత ఎక్స్పెన్సివ్ అంటారు కానీ ఇక్కడ అన్నీ ఎక్స్పెన్సివే. లైక్ ఏదైనా నేను వచ్చిన 1 year నుంచి నేను వెజిటేబుల్స్ కొంటున్నా, చూస్తున్నా కదా. లైక్ ఏదైనా సీజనల్ అప్పుడు మనకి సీజన్ బట్టి వెజిటేబుల్ ఏదో ఒక వెజిటేబుల్ రేట్ తగ్గుతుంది. సో అలా తగ్గుతుందేమో అని చూస్తున్నా. బట్ ఏ సీజన్ వచ్చినా కూడా వెజిటేబుల్స్ అనేవి ఇవే రేట్లో ఉన్నాయి, నచ్చితే తీసుకోవడం నేను మానేయడమే. సో ఇలా ఉంటుంది మాట. ఇక్కడ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మన ఊర్లాగా ఉండవు. మన ఊర్లో ఎలా అంటే సీజన్ బట్టి కొన్ని వెజిటేబుల్స్ సీజన్ బట్టి తక్కువకుంటాయి. ఇక్కడ అలా నేనేం డిఫరెన్స్ చూడలేదు. ఇక్కడైతే అన్ని కాస్ట్ ఎక్కువే. అండ్ వెజిటేబుల్స్ ఇవి ఒక సైడ్ పెడదాము. ఇంకా వెజిటేబుల్స్ అవే కాకుండా ఈవెన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ చచ్చిపోతాం ఇక్కడ మనుషులు. నేను ఆఫీస్కి వెళ్ళడానికి, నాకు ఆఫీస్ నుంచి నా రూమ్ పెద్ద దూరం కాదు. అండ్ నా రూమ్ నుంచి బస్ స్టాప్ వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గర. బట్ నేను ఆఫీస్కి రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ 1.5 hour టైం పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే ఒక 40-50 ట్రాఫిక్ లేకపోతే, అది జరగదు బెంగళూరులో ఎప్పుడు. బట్ ఇది మాట. సో మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ నాకు ఇక్కడే టైం వేస్ట్ అయిపోద్ది. సమ్టైమ్స్ కోపం వస్తుంది, ఊరికినే బస్సులో టైం వేస్ట్ అవుతుంది. ఈ టైం ఉంటే రూమ్లో ఉంటే ఏమైనా చేసుకుంటాం కదా, ఏదో ఒకటి టైం ఊరికినే వేస్ట్ అవుతుంది. అండ్ సమ్టైమ్స్ ఆ ట్రాఫిక్ కూడా మనకి ఇరిటేషన్ వస్తుంది. సమ్టైమ్ కొంచెం దూరం వెళ్ళి బస్సు ఆగడం వల్ల
వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అందరం అదే బస్సులో ఉంటాం. దట్టు నేను మెయిన్లీ ఏసీ బస్సులో వస్తాను. సో అదొకటి. ఏసీ చాలా సఫోకేటెడ్గా అనిపిస్తుంది. లైక్ నార్మల్ బస్సెస్ అయితే కొంచెం ఫ్రెష్ ఎయిర్ వచ్చి అంత మంచిగా అనిపిస్తుంది. బట్ ఏసీ బస్సు వల్ల కొంచెం సఫోకేటెడ్గా అనిపిస్తుంది. ఉండలేం. అంత కంఫర్టబుల్ సిటీ అయితే కాదు బెంగళూరు. అండ్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి బెంగళూరు చాలా బాగుంటుంది. లైక్ మాకు డబ్బు ఎంతైనా మాకు పర్లేదు, మేము ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయడానికి వస్తాం, మాకు ఎంజాయ్మెంట్ అనుకుంటే ఇట్స్ లైక్ బాగుంటుంది బెంగళూరు. లేదు మేము మనీ ఎర్న్ చేయడానికి వస్తాం అనుకుంటే మాత్రం ఎర్న్ చేస్తారు. ఎర్న్ చేసింది స్పెండ్ చేసేలాగా కూడా సిచ్యువేషన్స్ వస్తాయి. స్పెండ్ చేయాల్సిందే, చేయకపోతే అవ్వదుగా. బేసిక్ నీడ్స్కే మనకు చాలా డబ్బులు అయిపోతాయి. నేను ఇంకా వ్లాగ్స్లో ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, ఎందుకు అంత కష్టం అన్నది కూడా చూపిస్తా. నాకైతే నేనేం పెద్దగా ఎంజాయ్ చేయట్లే బెంగళూరులో ఉండి. ఆఫీస్, రూమ్, వీడియోస్ ఇదే ప్రపంచం అయిపోతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇవన్నీ సర్దుకోవాలి. నేను ఇంకా సర్దుకొని నెక్స్ట్ రొటీన్ స్టార్ట్ చేయాలి. ఏంటి వెనకాల మెస్ అనుకుంటున్నారా? ఇది లైక్ గివ్ అవే కోసం చెప్తా అన్నాను కదా. గివ్ అవే నేను ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అవన్నీ ఒక సైడ్ తీసి పైన పెట్టేస్తాను. నాకు కింద పెట్టుకునే ప్లేస్ లేదు. సో పైన పెట్టేస్తే ఇలా గివ్ అవే ఇచ్చినప్పుడు మళ్ళీ అవి తీస్తాను. సో ఇప్పుడు గివ్ అవే ఇద్దామని చెప్పి తీసా. నేను స్కిన్ కేర్ ఇస్తా అని చెప్పాను కాబట్టి సో ఇప్పుడు స్కిన్ కేర్ ఇవ్వాలి. సో స్కిన్ కేర్ తీస్తున్నా ఏమేమి ఉన్నాయి అని. సో నెక్స్ట్ గివ్ అవే స్కిన్ కేర్ ఇస్తాను, మేకప్ ఇస్తాను, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఈ నెక్స్ట్ గివ్ అవే ఈ రెండిట్లో ఆర్ ఈ రెండు కంబైన్ చేసేస్తానా అప్పుడు 3 బట్టి. బట్ ఇప్పుడు గివ్ అవే అయితే నేను స్కిన్ కేర్ ఇస్తా అన్నాను కాబట్టి యాజ్ చెప్పినట్టు స్కిన్ కేర్ ఇస్తున్నాను. సో నేనైతే కొన్ని స్కిన్ కేర్ అండ్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అమ్మాయిలకి చాలా ఇష్టం. నేను జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో చాలామంది రెస్పాన్స్ ఏమొచ్చిందంటే జ్యువెలరీ, జుమ్కాస్ ఇవన్నీ అమ్మాయిలు బాగా ఇష్టమని. సో అందుకు ఇంక్లూడింగ్ స్కిన్ కేర్తో జుమ్కాస్ కూడా పెట్టిద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ 30Kకి లైక్ లేట్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తాను, ఇంకా నాకు టైం ఉండదు. అండ్ నాకు నియర్ బై ఏం డిటీసీ లేదు, ఓన్లీ పోస్ట్ ఆఫీసే ఉంది. కొంచెం కాస్త కోస్త దగ్గర చూసుకుంటే. అండ్ ఆ పోస్ట్ ఆఫీస్ సేమ్ నాకు ఆఫీస్ టైమింగ్స్ లాగే అవి కూడా. సాటర్డే అది హాఫ్ డే ఉంటుంది. ఇంక సాటర్డే వీకెండ్, అప్పుడే నాకు వీకెండ్ స్టార్ట్ అవుద్ది. వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మధ్యాహ్నం అది క్లోజ్ అయిపోద్ది. ఇంకా సండే ఉండదు. సో నేను ఇంకా ఆఫీస్ టైమింగ్ అంటారా మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తాను. సో ఇంకా ఇన్ బిట్వీన్ చేయడానికి టైం కూడా ఉండదు. సో అలా గివ్ అవే ఇవ్వడానికి అవ్వలేదు. బట్ ఇప్పుడు ఏంటనుకుంటున్నా అంటే లైక్ రీసెంట్గా నేను 25K నాకు టైం సరిపోక చేయట్లే. సో తనకి ఇచ్చాను కదా, అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేద్దాం ఈ 30K అని చెప్పి నేను తీసే ఇవన్నీనా. సో ఇప్పుడు చూపిస్తా మీకు 30Kకి ఏమి ఇస్తా అన్నది. సో ఇది కూడా మీరు వెంటనే అడ్రస్, గివ్ అవే విన్నర్స్ అడ్రస్ పెడితే నేను వెంటనే మీకు కొరియర్ చేస్తాను. మోర్ ఓవర్ గివ్ అవే ఎలా పార్టిసిపేట్ చేయాలని అడుగుతున్నారు. గివ్ అవే అంటే ఏం లేదు, లైక్ నా వీడియోస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నా లాంగ్ వీడియోస్ ఎవరైతే కంప్లీట్గా చూసి లైక్ చేస్తారో వీడియోస్, వాళ్ళకి మేము గివ్ అవే ఇస్తున్నాం. కామెంట్ ఆబ్వియస్లీ చేయాలి, ఎందుకంటే కామెంట్ చేస్తేనే కదా మీ నేమ్ మాకు తెలిసేది. మీ నేమ్ మేము అనౌన్స్ చేయాలంటే మీ నేమ్ మాకు తెలియాలి. సో అందుకు కమెంట్ చేయమంటాం. అండ్ లాంగ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకే ఇస్తున్నాను. ఈసారి గివ్ అవే విన్నర్స్ నాకు చాలా బాగా లైక్ బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళు కాదు, లైక్ నేను ఒక 10K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్న గివ్ అవే విన్నర్స్ టు బి ఫ్రాంక్లీ చాలా నాకు బాగా లైక్ నా వీడియోస్ చాలా పర్ఫెక్ట్గా లాంగ్ అంతా చూసి కమెంట్ చేసి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు మాట. వీళ్ళు మాత్రం ఇప్పుడు 30Kకి ఇచ్చే గివ్ అవే విన్నర్స్. సో ఇప్పుడు వాళ్ళ నేమ్స్ వన్ ఆఫ్టర్ వన్ నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. రూల్స్ అంటూ ఏం లేవు, చెప్పినట్టే లైక్ లాంగ్ వీడియో చూడాలి, స్కిప్ చేసి చూసేవాళ్ళు కాకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళకి అండ్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్కి ఇద్దాం అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ గివ్ అవే అనేది లైక్ కాలేజ్ స్టూడెంట్స్ లేదా ఇంట్లో ఉండే ఉమెన్స్కి వాళ్ళకి వెళ్తే బెటర్ అని మా ఒపీనియన్. నేను సంగీత గివ్ అవే ఇస్తున్నామంటే లైక్ కాలేజ్ స్టూడెంట్స్కి అంత పాకెట్ మనీ వాళ్ళ వాళ్ళ థింగ్స్కి సరిపోతాయి, ఇంకా అన్నీ కొనుక్కోవడానికి అవ్వదు. ఈవెన్ నేను నా కాలేజ్ డేస్లో నా పాకెట్ మనీ నాకు ఇలాంటివి ఏమి కొనుక్కోవడానికి ఉండేది కాదు. నేను అప్పుడు ఏం స్కిన్ కేర్ అంటే లైక్ అన్నీ న్యాచురల్ హోమ్ మేడ్వే వాడేదాన్ని. నాకుండే పాకెట్ మనీ ఇలా స్కిన్ కేర్, ఇంత స్కిన్ కేర్ ఇవన్నీ కొనే అంత అప్పట్లో అయ్యేది కాదు. అండ్ నేను ఫస్ట్ కొన్న మేకప్ ఏదైనా ఉంది అంటే అది ఫౌండేషన్. అది నా బీటెక్ 4th ఇయర్లో ఫిట్ మీ ఫౌండేషన్ 500 రూపీస్ పెట్టుకున్నాను. కానీ ఒక 2 days 500 రూపీస్ పెట్టుకున్నాను. అసలు నేను ఫౌండేషనే వేయను కదా, ఎందుకు కొనేసాను అని చాలా ఫీల్ అయిపోయా.
యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఈ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ కాలేజ్ డేస్లో ఎలా ఉంటుంది, ఉన్న పాకెట్ మనీ వాటికి సర్దుకుంటామా లేదా, ఇలాంటివి అమ్మాయిలు అన్నాక స్కిన్ కేర్ మేకప్ ఇవన్నీ లైక్ కామన్. సో అందుకు నేను మెయిన్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళాలి, వాళ్ళకి యూజ్ అవుతాయి. అందుకు మెయిన్ సనుత నేను ఎక్కువగా ఫోకస్ చేసేది కాలేజ్ స్టూడెంట్సే. అండ్ ఇంట్లో ఎవరైనా హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళకి, ఇండిపెండెంట్గా ఉండి వర్క్ చేసిన వాళ్ళకి అంటే పార్టిసిపేట్ ఇవ్వము అని కాదు, కైండ్ ఆఫ్ వాళ్ళకి వెళ్ళేదానికన్నా లైక్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి వెళ్తే మేము ఇచ్చేవి బాగా యూజ్ అవుతాయి. వర్క్ చేసేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగలరు కదా, లైక్ అంతేమాట, అంతకు మించి ఏం లేదు. అండ్ గివ్ అవే విన్నర్స్ అయితే ఫస్ట్ వచ్చి వైష్ణవి కోప్శెట్టి, ఆర్ ఎగ్జాక్ట్ నేమ్ నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ఇంకా నాకు ఇంకో కన్ఫ్యూజన్, 3 మెంబర్స్కి ఇవ్వాలా 4 మెంబర్స్కి ఇవ్వాలా కూడా, 4 మెంబర్స్కి ఇస్తాను గివ్ అవే. అండ్ గివ్ అవేలో ఏమి ఇవ్వాలనేది కూడా కన్ఫ్యూజన్. బట్ ఈ 4 మెంబర్స్ నాకు చాలా పర్సనల్లీ చాలా ఇష్టమైన వాళ్ళు. అంటే లైక్ నేను చెప్తున్నా కదా, ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు. సో నేను చూసా వీళ్ళకి లైక్ ఇద్దామని చాలాసార్లు అనుకున్నా, బట్ ఆగాను. లైక్ బట్ వీళ్ళు నేను ఇప్పుడు వరకు గివ్ అవే ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు అంతే జెన్యూన్గా ఉండి సపోర్ట్ చేశారన్నమాట. సో అందుకే ఇంత స్పెసిఫిక్గా నాకు చాలా బాగా అనిపించింది అంటున్నా. అండ్ ప్రీవియస్ గివ్ అవే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంక నేను గివ్ అవే ఇచ్చేసాక ఇంకా అంతేం పట్టించుకోరు అనుకున్నా. బట్ వాళ్ళు కూడా ఇప్పటికీ నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ వాళ్ళు కూడా ఇప్పటికీ ఫుల్ సపోర్ట్. సో నాకు చాలా బాగా నచ్చింది. ఎంసీఏకా క్వీన్ అని ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి బోయా శ్వేత. సో వీళ్ళు నేను ఇచ్చే ఫస్ట్ గివ్ అవే విన్నర్స్. సో గివ్ అవే ఇస్తే బేసికలీ గివ్ అవే అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు ఫాలో అవ్వరు, గివ్ అవే వచ్చేసింది కదా ఇంకా నెక్స్ట్ ఇంకొకరు చూసుకుంటారు. బట్ వీళ్ళు మాత్రం అలా కాదు, లైక్ వీళ్ళిద్దరు చాలా జెన్యూన్ సబ్స్క్రైబర్స్. నేను గివ్ అవే ఇచ్చేసినా ఇక నెక్స్ట్ వాళ్ళకి రాదు అని తెలిసినా కూడా బట్ స్టిల్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి నేను 100Kకి మళ్ళీ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ బిట్వీన్ ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇద్దాము. లైక్ 100K అనే కాదు, ఏమో నా మూడ్ బాగుండి లైక్ సమ్ సీక్రెట్ గివ్ అవే కూడా సడన్గా చెప్పచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎప్పుడో నేను గివ్ అవే ఇచ్చాను, ఎప్పుడు ఇచ్చాను నేను గివ్ అవే 10K ఉన్నప్పుడు ఫస్ట్ గివ్ అవే ఇచ్చాను. బట్ స్టిల్ వాళ్ళు ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను ఫస్ట్ గివ్ అవే ఇచ్చినప్పుడు నా దగ్గర లైక్ లిప్స్టిక్సే ఇచ్చాను, బట్ అయినా కూడా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ మీరు చూపించే లవ్ ఎఫెక్షన్స్ చాలా హ్యాపీ అనిపిస్తాయి. సో ఇది గివ్ అవే రూల్స్, అంతకుమించి ఏం లేవు. జస్ట్ ట్రూగా జెన్యూన్గా సపోర్ట్ చేసే వాళ్ళకి మేము గివ్ అవే ఇస్తున్నాం. అండ్ నేనైతే గివ్ అవేకి ఈసారి లైక్ సన్ స్క్రీన్ అందరం బాగా యూజ్ చేస్తాం కదా, అండ్ ఈ ఫేస్ వాష్ ఇవి తీసుకున్నాను. ఇవి ఇద్దాం అనుకుంటున్నా. వీటితో పాటు లైక్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ సమ్ క్లిప్స్ బాగా యూజ్ చేస్తాం కదా మన అమ్మాయిలందరినీ అని చెప్పి. అండ్ థింకింగ్ ఇంకేమైనా లైక్ చెప్పా కదా, ఈ 4 వెరీ క్లోజ్ టు మై హార్ట్ అని. సో ఎంత ఇచ్చినా ఇంకా ఇద్దాం అనిపిస్తుంది, బట్ నా దగ్గర అంత బడ్జెట్ కూడా లే. అండ్ ఇంకొక గివ్ అవే లైక్ 40Kకి నెక్స్ట్ గివ్ అవే ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ నియర్ టు 35K. సో ఇంకా గివ్ అవే 35K ఆల్మోస్ట్ నియర్లో ఉన్నప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేసేది కష్టం కాబట్టి సో 40Kకి నెక్స్ట్ గివ్ అవే ఇస్తాను. ఎంతమందికి ఇస్తాను ఏమి ఇస్తాను అన్నది అప్పుడు చెప్తాను. కైండ్ ఆఫ్ నేను స్కిన్ కేర్ అండ్ మేకప్ ఇద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ గివ్ అవే 40Kకి. సో నేను ఆర్డర్ చేసుకుంటా కదా పర్పుల్ నైక్ ఇవన్నీ, నేను ఆఖరికి పెట్టెలు కూడా దాచుకుంటున్నా. అన్నీ వచ్చే పెట్టెలు అన్నీ పైన సన్సైడ్ మీద పెట్టుకుంటున్నా ఇలా తీసి, ఎందుకంటే కొరియర్ చేసేటప్పుడు ఇలాంటిలో చేస్తే బాగుంటుంది అని చెప్పి కొరియర్కి నాకు మంచిగా ఏమైనా దొరకాలి కదా. అండ్ మీరు అందరూ మీ నలుగురు మీ అడ్రస్ నాకు నా ఇన్స్టా ఐడి కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్లో పిన్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఇవ్వండి. కమెంట్లో మీ అడ్రస్ ఎవరూ పెట్టద్దు, నేనైతే ఎవరిని పెట్టద్దని చెప్తాను, అంత సేఫ్ కాదు సోషల్ మీడియా కాబట్టి. సో నా అకౌంట్కి వచ్చి మీరు అడ్రస్ షేర్ చేయండి, నేను మీకు షేర్ అంటే లైక్ మీ అడ్రస్కి వచ్చేలాగా పంపిస్తాను. యాక్చువల్లీ ముందే అనౌన్స్ చేసుంటే బాగుండేమో, రేపు సాటర్డే కాబట్టి రేపు కొరియర్ చేసేద్దామనే ఇదితోనే ఇప్పుడు తీసాను. బట్ తర్వాత గుర్తొచ్చింది అడ్రస్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఓకే, మీరు అందరూ 4 మెంబర్స్ అడ్రస్ సెండ్ చేసేస్తే నేను నెక్స్ట్ సాటర్డేకి కొరియర్ చేసేస్తాను.
ఇవైతే నేను ఇస్తున్న గివ్ అవే ప్రొడక్ట్స్ మాట, లైక్ సన్ స్క్రీన్, క్లిప్స్ అండ్ ఇయర్ రింగ్స్. ఇవి మాత్రమే కాకుండా తర్వాత నాకు ఇంకా ఇవ్వాలి అనిపించి నేను నెక్స్ట్ అంటే లైక్ ఆల్మోస్ట్ అది ఫస్ట్ అప్లోడ్ చేస్తాను, అందులో ఇంకా 1 more లిప్స్టిక్స్ యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసి ఇస్తున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. బేసికల్లీ నాకు ఇలా ప్యాకింగ్ చేయడం అన్నా, ప్యాకింగ్ ఓపెన్ చేయడం అన్నా నాకు నచ్చదు. బట్ ఇప్పుడు నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా నేను గివ్ అవే విన్నర్స్ పేర్లు ఒకరి పేరే చెప్పా కదా, మిగతా వాళ్ళ పేర్లు రాణి 0303, ఇంకొక సెకండ్ పర్సన్ పేరు, అండ్ థర్డ్ పర్సన్ పేరు వచ్చి మానస వరల్డ్, అండ్ ఫోర్త్ పర్సన్ పేరు వచ్చి లత శ్రీవెల్ల 7223. సో వీళ్ళు 4 members మాట గివ్ అవే విన్నర్స్. సో నేను ఈ 4 members మీ అడ్రస్ నాకు షేర్ చేస్తే నేను కొరియర్ చేసేస్తాను. వీళ్ళు 4 కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. లైక్ వీళ్ళు ఎప్పుడైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తున్నారో అప్పటి నుంచి ఉన్నారన్నమాట కొంతమంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు. వీళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇవ్వలే అని కాదు, అందరికీ అట్ ఎ టైం ఇవ్వలేము కదా. సో లైక్ స్ప్లిట్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కొంతమందికి ఇస్తున్నాను. సో ఈసారి అయితే గివ్ అవే విన్నర్స్ వీళ్ళు. సో ఈసారి వీళ్ళకి ఇస్తే నెక్స్ట్ టైం మిగతా వాళ్ళకి కూడా ఇస్తాను. సో ఇప్పుడైతే నేను లంచ్కి నా దగ్గర కర్రీ ఏం లేదు, ఇంకా నైట్ టైం నా ఒక్కదానికి ఎందుకు వండుకోవడం అని చెప్పి నా దగ్గర పులియోగిరి పౌడర్ ఉంటే యూస్ చేస్తున్నాను. ఇది కూడా కైండ్ ఆఫ్ కర్ణాటక స్పెషల్ పులియోగిరి మాట. వాళ్ళు లైక్ మనకు పులిహోర అలాగా, వీళ్ళకి పులియోగిరి అలాగా. సో అదైతే వాళ్ళ నేటివ్ స్టైల్లో అయితే చాలా బాగుంటుంది. బట్ నాకు ఇక్కడ వరకు కర్ణాటక ఫ్రెండ్స్ లేరు. సో నేనైతే ఈ పులియోగిరి MTR పులియోగిరి పౌడర్ని తినేస్తున్నా. అలాగే డిన్నర్కి మళ్ళీ స్పెసిఫిక్గా కర్రీ ఎందుకు వండుకోవడం అని. ఇంకా నేను డిన్నర్ స్టార్ట్ చేసే ముందు ఇలా నాకు ఆఫీస్ వాళ్ళు JBL స్పీకర్ ఇచ్చారు, 3rd స్పీకర్ అనుకుంటా. ఇది ఇచ్చిన ప్రతిసారి ఇవేంటి స్పీకర్లు ఇస్తున్నారు అనుకునేవి. సమ్టైమ్స్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఆఫీస్ గిఫ్ట్స్ అలాగా. బట్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. లైక్ నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు నాతో ఉంటుంది. అలా పాటలు వింటూనే చేస్తాను. తిండి అయినా వర్క్ అయినా ఏమైనా పాటలు మ్యాండేటరీ. అందుకే నా ఫ్రెండ్ అంటున్నా. ఫస్ట్ ఈ స్పీకర్లు ఇచ్చినప్పుడు వీళ్ళు బొర పంచేవి ఎప్పుడు స్పీకర్లు ఇస్తారు అనుకున్నాను, కానీ బట్ ఇప్పుడు అది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంక నేనైతే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకొని తినుకుంటున్నా. ఇంక తినడం అయిన తర్వాత ఇంక నేనే క్లీన్ చేసుకోవాలా. నెక్స్ట్ డేకి నేను వీడియోస్ చేయాలి అంటే బిఫోర్ డే నైటే నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి. వీడియోస్ కోసమే కాదు, నెక్స్ట్ డే నేను మళ్ళీ లెగ్స్ కుక్ చేయాలంటే ముందు రోజే క్లీన్ చేసుకోవాలి కదా. ఓపిక ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్ మన మూడ్, బట్ నేనైతే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే నాకు క్లీన్గా లేకపోతే నేను ఏ పని చేయను, వీడియోస్ చేయను, ఏమీ చేయను. సో క్లీన్గా ఉంటే కానీ ఏది చేయను, అదొక మైనస్ పాయింట్. సో అందుకోసం నైట్ ఎంత టైం అయినా ఫస్ట్ క్లీన్ చేసి పడుకుంటా. నెక్స్ట్ డే కొంచెం ప్రొడక్టివ్గా వీడియోస్ చేయాలన్నా, ఏమైనా కొంచెం మంచిగా వీకెండ్ని ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ముందు రోజు నైట్ క్లీన్ చేయాలి. ఇంకా ఆ తర్వాత నేను రేసిన్స్ మనం కిస్మిస్ నానబెట్టుకుంటున్నాను. లైక్ నాకు బాడీ ఓవర్ హీట్ ఎక్కువ. లైక్ నేను వండేదంతా ఎలక్ట్రికల్ స్టవ్ యూస్ చేసేది, ల్యాప్టాప్ అండ్ బస్ ట్రావెలింగ్ ఇవన్నిటి వల్ల బాడీ హీట్ అయిపోద్ది. కాబట్టి ఇలాగా కిస్మిస్ నానబెట్టుకుంటున్నా. అండ్ ఈ శనగలు వచ్చి రేపు నెక్స్ట్ డే సలాడ్ చేసుకుందామని. అండ్ ఇంకొకటి బాదం జిగురు అంట, సనుత నాకు వచ్చి అలవాటు చేసింది. సో అది కూడా బాడీ కూల్ చేస్తుందంటే అది కూడా పెట్టుకున్నా. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలా కామెంట్ చేయండి.